హాయ్ స్టూడెంట్స్, మనము మ్యాథ్స్ 1Bలో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కషన్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పటికే ఒక 2 వీడియోస్ అయిపోయినాయి. వాటిల్లో కంటిన్యూటీకి సంబంధించిన 10 క్వశ్చన్స్ నెంబర్స్ దాంట్లో ఎలా ఇచ్చినానంటే ఫస్ట్ మీకు 11, 12, 13 చెప్పినాను. మళ్ళీ 10th క్వశ్చన్ చెప్పినాను. తర్వాత 0 నుంచి 1 వరకు చెప్పినాను. టోటల్గా 10 క్వశ్చన్స్ మీకు కంటిన్యూటీ క్వశ్చన్స్ చెప్పినాను. ఈ లిమిట్స్ అనే చాప్టర్లో టోటల్గా 5 ఎక్సర్సైజెస్ ఉంటాయి. 8A, 8B, 8C, 8D అని. తర్వాత 8Eలో కంటిన్యూటీకి సంబంధించి క్వశ్చన్లు ఉంటాయి. 99% మీకు 4 మార్క్స్ క్వశ్చన్ కంటిన్యూటీకి సంబంధించి 8Eలోనే వస్తుంది. కొన్నిసార్లు ఎప్పుడన్నా ఈ లిమిట్స్ సంబంధించిన క్వశ్చన్లలో కూడా కొంచెం పెద్ద క్వశ్చన్గా ఉండే వాటిల్లో 4 మార్క్స్ క్వశ్చన్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి క్వశ్చన్లో ఒక 3 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని నేను ఆ 3 క్వశ్చన్స్ ఈ వీడియోలో మీకు 4 మార్క్స్ క్వశ్చన్లో చెప్తున్నాను. టోటల్గా 3 వీడియోస్ క్వశ్చన్స్ వచ్చి టోటల్ 13 క్వశ్చన్స్. ఈ 13 క్వశ్చన్స్ను మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు కంపల్సరీగా 4 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ రాయగలుగుతారు. ఓకేనా? ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో ఈ క్వశ్చన్ చూడండి. ఎవాల్యూట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 cos ax minus cos bx by x². ఇది కంటిన్యూటీ కాదు, గుర్తుపెట్టుకోండి. లిమిట్ వాల్యూను లెక్క పెట్టండి, గణించండి. ఎవాల్యూట్ అంటే మనం నేర్చుకుంటా ఉండేది ఏమి, లిమిట్ వాల్యూ బదులుగా ఎక్స్ ప్లస్లో 0 రాస్తే ఈ లిమిట్ వాల్యూ ఏమవుతుంది, ఫంక్షన్ వాల్యూ ఏమవుతుంది అనేది. మనం చూడండి, ఇచ్చిన క్వశ్చన్ రాసుకుందాం. ఫస్ట్ లిమిట్ గివెన్ లిమిట్ x టెన్స్ టు 0 cos ax minus cos bx by x². ఇది కంటిన్యూటీలో కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఉంది. అదే రిపీట్ అయినట్టే అనుకోండి మీరు. ఇప్పుడు దీంట్లో చూడండి, ఎక్స్ ప్లస్లో 0 కన్నా నేను డినామినేటర్లో రాస్తే డినామినేటర్ 0 అయిపోయి నాట్ డిఫైన్ అయిపోతుంది. కాబట్టి దీన్ని మనము డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేయకూడదు. డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేయకూడదు అని అనుకున్నాక ఏదో కొంత దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలా. సింప్లిఫై చేయాలంటే పైన మనకి ఏ షేప్ కనపడుతుందంటే కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా కనపడుతుంది. కాస్ సి మైనస్ కాస్ డి. ఇలా ఉంటే ఏం రాస్తాము, -2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. ఈ షేప్లోకి దీన్ని రాసుకోవాలి. ఇప్పుడు -2 సైన్, ఇది మనం ఎలా ఊహించుకున్నాం, కాస్ సి మైనస్ కాస్ డి అంటే ఇదంతా సి ప్లస్లో అనుకున్నాం. ఇది డి ప్లస్. సి అంటేనే మీరు ఏఎక్స్ రాయాలా, డి అంటేనే బిఎక్స్ రాయాలా. సైన్ సి ఏఎక్స్ ప్లస్ సైన్ డి అంటే ఎవరు, బిఎక్స్ బై 2. ఎంతవరకు రాసినాను, -2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. సి ఉండే చోట ఏఎక్స్ రాసిన, డి ఉండే చోట బిఎక్స్ రాసిన బై ఇక్కడ కింద ఉండే x² ఇలాగే రాసినాం. నెక్స్ట్ స్టెప్లో ఈ -2 కాన్స్టెంట్ కాబట్టి ముందుకు తెచ్చేద్దాం. -2 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్, ఇది చూడండి ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ బై 2లో నుంచి ఎక్స్ని బయట తీద్దాం. ఇప్పుడు ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఎక్స్, పక్కన కూడా అట్లే పనిచేద్దాం. ఈ ఎక్స్ని బయట రాసేసి ఏ మైనస్ బి బై 2 ఇంటూ ఎక్స్ బై x². నెక్స్ట్ స్టెప్లో x²లో 2 ఎక్స్లు ఉన్నాయి కాబట్టి ఒక ఎక్స్ దీనికి ఒక ఎక్స్ దానికి రాసి 2 సపరేట్ టర్మ్స్గా రాద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఎక్స్ బై ఎక్స్, ఈ x² ఒక ఎక్స్ దీనికి రాసిన ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2 ఇంటూ ఎక్స్ బై ఎక్స్. ఈ స్క్వేర్లో ఉండే ఎక్స్లను ఒకటి ఆడ. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ లిమిట్ను కూడా 2 సపరేట్ లిమిట్గా, ఇదంతా ఒక లిమిట్ అయితే ఈ లిమిట్ ఇక్కడ పెట్టి ఇది కూడా ఒక లిమిట్గా రాస్తాను. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏ మైనస్ బి బై 2 ఇంటూ ఎక్స్ బై ఎక్స్. ఇది ఇప్పుడు మనకు ఒక స్టాండర్డ్ లిమిట్ లాగా వచ్చింది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ కేఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు కే. ఎక్స్ టెన్స్ టు 0 అయ్యి ఇక్కడ ఎక్స్ ఉండి ఇక్కడ ఎక్స్ ఉంటే ఆ ఎక్స్ ముందర ఉండే కోఎఫిషియంట్ కే లాగా వస్తుంది. సేమ్ అట్లే ఉంది చూడండి, ఎక్స్ టెన్స్ టు 0 బై ఎక్స్ సైన్ కేఎక్స్, కే బదులుగా ఇది ఉంది. అంటే దీని ఆన్సర్ మనకు కేనే కాబట్టి నెక్స్ట్ స్టెప్లో -2 ఇంటూ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఇక్కడ కూడా కే అంటే ఏ మైనస్ బి బై 2
ఒక 2 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఇక్కడ బై 2ని చూసినట్టు అది 1/2 ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ మైనస్ లోపల పంపిస్తే ఏకి మైనస్ వస్తుంది, బికి ప్లస్ వస్తుంది. అందుకని బిని ముందరగా రాసేసి ఏని తర్వాత రాస్తే ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ. ఇది చేయడానికి మనం దీంట్లో కొంచెం యాడ్ చేసుకుంటాము, అది చూడండి. ఇచ్చింది రాసేసుకుందాం ఫస్ట్ మనం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ. దీనికి మనకు ఒక టర్మ్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేద్దాం. అది గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్లో. సబ్ట్రాక్ట్ అండ్ యాడ్ ఏ సైన్ ఏ ఫ్రమ్ న్యూమరేటర్. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ సైన్ ఏ టర్మ్ ఉంది కదా, దీంట్లో నుంచి ఏ సైన్ ఏని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఏ సైన్ ఏ సెకండ్ టర్మ్ అట్లే రాసేయండి, ఏ సైన్ ఎక్స్. దీనికి ఇప్పుడు ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసిన టర్మ్ని ఇక్కడ యాడ్ చేయండి, అంటే వాల్యూ మారదు అనమాట. బై ఎక్స్ మైనస్ ఏ. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ సైన్ ఏని సబ్ట్రాక్ట్ చేసినాం, ఇక్కడ ఏ సైన్ ఏని యాడ్ చేసినాం. ఏదన్నా ఒక క్వాంటిటీని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే వద్దనుకుంటే క్యాన్సిల్ అయిపోయి మన ఇచ్చిన క్వశ్చన్ అట్లే ఉంది. ఇలా రాసుకోవడం వల్ల మనకు ఒక ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ వస్తాయన్నమాట దీంట్లో. ఇది చూడండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. ఈ 2 టర్మ్స్లో సైన్ ఏ కామన్గా ఉంది. దీన్ని నేను కామన్గా బయట తీసుకొని ఇక్కడ మిగిలేది ఎక్స్, ఇక్కడ మిగిలేది మైనస్ ఏ. ఇక్కడ ఈ రెండిట్లో చూడండి ఏ ఉంది, కామన్ తీసేస్తాను. ఏ ఇంటూ ఇక్కడ సైన్ ఎక్స్ ప్లస్లో నుంచి మైనస్ ఇక్కడ వచ్చిందంటే ఇంకొక మైనస్ ఉంటుంది. ఏ కూడా ఇక్కడికి వచ్చేసింది కాబట్టి సైన్ ఏ రాసుకుంటాను. ఇక్కడ సైన్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేద్దామంటే ఈ ఎక్స్ మైనస్ ఏని సపరేట్గా దీనికి, సపరేట్గా దానికి, రెండింటికి రాద్దాం, ఒకే టర్మ్లో రాద్దాం. అప్పుడు ఏం జరుగుతుంది, లిమిట్స్ కూడా సపరేట్ చేసి రాద్దాం. మీకు ప్లేస్ ఇది స్టెప్స్ తగ్గుతాయి. లిమిట్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఏదన్నా సపోజ్ చూడండి, ఎక్స్ మైనస్ వై బై 2 అని ఉంది. దీన్ని మనం అనుకుంటే ఎక్స్ బై 2 మైనస్ వై బై 2 ఇట్లా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ 2 ఎల్సిఎం ఎక్స్ మైనస్ 2 బై 2. ఆ పని ఇప్పుడు చేస్తాను. బై 2ను దీనికోసారి ఇట్లా రాస్తాను. అట్లా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఎక్స్ మైనస్ ఏ అని దీనికోసారి రాస్తాను. సైన్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఇలా రాసినాను. మళ్ళీ ఈ మైనస్ ఏ రాసి మళ్ళీ లిమిట్ని ఎక్కడ పెట్టుకొని లిమిట్ ఎక్స్ టెన్స్ టు, నేను క్వశ్చన్ రాంగ్ రాసినట్టున్నాను. ఇక్కడ చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ, కానీ ఇక్కడ నేను 0 రాసిన. ఎక్స్ టెన్స్ టు ఏ నేను 0 రాసుకుంటూ వచ్చేసిన అలవాటు. ఇంతకుముందు క్వశ్చన్లన్నీ టెన్స్ టు 0 రాసినా కాబట్టి అదే అలవాటుతో రాసుకొచ్చినాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ, ఇది దీనికి రాస్తా. లిమిట్ గుర్తు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుద్దండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ సైన్ ఏ ఎక్స్ మైనస్ ఏ బై ఇది ఇక్కడ రాసేసినాం మనం. రాసేసిన తర్వాత ఇప్పుడు రాస్తా అంటే ఇదే లిమిట్ దీనికి రాస్తాను. ఈ టర్మ్కు ఇక్కడ రాస్తాను లిమిట్. ఈ మైనస్ ఇక్కడ రాసుకొని లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. ఇది అర్థమైంది ఈ స్టెప్. ఇదంతా ఒక టర్మ్గా రాసిన తర్వాత ఇదంతా ఒక టర్మ్గా రాసిన, కాకపోతే ఈ లిమిట్ ఇక్కడ కూడా రాసిన. ఇది మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్స్ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయి నీకు మిగిలేదు సైన్ ఏలో ఎక్స్ ఉంటే కన్నా ఆ ఎక్స్ ప్లేస్లోకి మనం ఏ రాసింటాము. ఇక్కడ ఎక్స్ టర్మే లేదు కాబట్టి టోటల్గా ఇప్పుడు నీకు ఇది సైన్ ఏ మిగిలిపోతుంది. సైన్ ఏ ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ స్టెప్ క్యాల్కులేషన్ లేకుండా నీకు ఈజీగా సైన్ ఏ అయిపోయింది. మైనస్ ఇక్కడ కూడా మైనస్ ఏ. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ. ఈ షేప్ ఇప్పుడు నువ్వు మళ్ళీ ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్లోకి వెళ్ళాలా. సైన్ సి మైనస్ సైన్ డి ఆ షేప్లో ఉంది. అప్పుడు ఫార్ములా 2 cos
సి ప్లస్ డి బై టూ సైన్ సి మైనస్ డి బై టూ. ఇది ఫార్ములా. ఆ షేప్లో దీన్ని రాస్తాం, పైన ఉండేదాన్ని మాత్రం. కింద మళ్ళీ ఎక్స్ మైనస్ ఏ అలాగే ఉంటుంది. ఏం రాస్తానో చూడండి, 2 కాస్ సి ప్లస్ డి. సి అంటే ఎక్స్ తీసుకోవాలా, డి అంటే ఏ తీసుకోవాలా. సి ప్లస్ డి బై టూ సైన్ సి మైనస్ డి బై టూ. సి అంటే ఎక్స్, డి అంటే ఏ బై ఎక్స్ మైనస్ ఏ. ఎక్స్ మైనస్ ఏ. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే దీన్ని మళ్ళీ ఇంకా రెండుగా రాస్తా చూడండి. నేను ఇప్పుడు ఈ 2ని బయట ఇటు తెచ్చేస్తాను. సైన్ ఏ మైనస్ 2 ఇక్కడికి వస్తే 2a లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ. ఇది చూడండి, కాస్ ఎక్స్ ప్లస్ ఏ బై టూ. ఇది సపరేట్గా రాసుకున్నాను. ఈ లిమిట్ దీన్ని కూడా జాయింట్ చేసి ఇక్కడ మళ్ళీ నేను లిమిట్ సపరేట్ రాస్తాను. కన్ఫ్యూజ్ అవుద్దండి. ఈ లిమిట్ దీనికి ఒకసారి రాసిన ఇక్కడ ఇదే లిమిట్ దీనికి రాస్తాను. ఈ డినామినేటర్ని దీనికి రాయకుండా దీనికి రాస్తాను. లిమిట్ సైన్ ఎక్స్ మైనస్ ఏ బై టూ బై ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ మైనస్ ఏ. ఓకే, ఇప్పుడు సైన్ ఏ మైనస్ 2a. దీంట్లోకి మనం లిమిట్ అప్లై చేద్దాం. అంటే ఎక్స్ ప్లేస్లోకి ఏ రాద్దాం. ఎక్స్ ప్లేస్లో ఏ రాస్తే కాస్ ఏ ప్లస్ ఏ బై టూ వస్తుంది. కాస్ ఏ ప్లస్ ఏ బై టూ లిమిట్. ఇది చిన్న చేంజ్ చేసుకుంటాను చూడండి. ఎక్స్ అనేది ఏకి దగ్గరగా వెళ్తా ఉంది. ఆ ఏను కానీ ఇక్కడ లోపలికి తెచ్చినాను అనుకోండి, ఎక్స్ మైనస్ ఏ టెన్స్ టు 0 అవుతుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ ఎక్స్ మైనస్ ఏ టెన్స్ టు 0 సైన్. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఎక్స్ మైనస్ ఏ కొద్దిగా బయట తీసుకొని 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఇట్లా కూడా రాసుకోవచ్చు మనం. ఎక్స్ మైనస్ ఏ 1/2 బై ఎక్స్ మైనస్ ఏ. ఎందుకు ఈ చేంజ్ చేసినానంటే మనకు ఒక స్టాండర్డ్ లిమిట్ ఉంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ కేఎక్స్ బై ఎక్స్ ఇలాగన కనపడితే దాని ఆన్సర్ కే అవుతుంది. దీన్ని నేను దీంట్లో నుంచి కే బయట తీయాలనే ఉద్దేశంతో కింద ఎక్స్ మైనస్ ఏ ఉంది, ఈ ఎక్స్ మైనస్ ఏని పక్క జరిపిన. ఎక్స్ మైనస్ ఏ పక్కకు పోతే ఏం మిగులుతుంది 1. ఆ 1ని ఇక్కడ రాసింది 1/2 ఎక్స్ మైనస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఎక్స్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ ఈ మూడు సేమ్గా ఉంటే ఇక్కడ ఎవరు ఉండేది అదే కే అవుతుంది. అటు దీని ఆన్సర్ 1/2 అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో సైన్ ఏ మైనస్ 2a కాస్ 2a బై 2. ఇదంతా 1/2 అవుతుంది. అంతే, ఇదంతా ఇక్కడ ఒకేలాగా వచ్చినట్టు 1/2. అప్పుడు ఈ 2 క్యాన్సిల్, ఈ 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. నీకు మిగిలింది ఏమి, సైన్ ఏ మైనస్ ఏ కాస్ ఏ. ఇదే దీని ఆన్సర్. ఇది మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సబ్ట్రాక్ట్ అండ్ యాడ్ ఏ సైన్ ఏ ఫ్రమ్ న్యూమరేటర్. ఇచ్చిన ఈ 2 టర్మ్స్లో ఏ సైన్ ఏని మనము మధ్యలో సబ్ట్రాక్ట్ చేసి లాస్ట్లో యాడ్ చేసినాం. ఎందుకు మనకి ఈ విధంగా ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ రావాలనే ఉద్దేశంతో చేసినాం అంతే. ఇట్లే ఎందుకు చేయాలనేది ఏం లేదు. అదొక మనకు కన్వీనియంట్ కోసం చేసుకున్నాం. అప్పుడు ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ ప్లస్ ఏ సైన్ ఏ అని. ఈ 2 టర్మ్స్లో నుంచి సైన్ ఏ కామన్గా బయట వచ్చింది. ఈ 2 టర్మ్స్లో నుంచి మైనస్ ఏ బయట వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఈ ఎక్స్ మైనస్ ఏని దీనికొకసారి రాస్తూ 2 లిమిట్లు సపరేట్ చేసినాం. అలా చేయడం వల్ల ఎక్స్ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయి ఒక కాన్స్టెంట్ లిమిట్ వచ్చింది. దీంట్లో ఎక్సే లేదు కాబట్టి సైన్ ఏగా మనం లిమిట్ రాయాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంట్లో నుంచి ఈ మైనస్ ఏ రాసుకొని దీన్ని మాత్రం మనం సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములాలో అప్లై చేసుకొని ఇది రాసినాం అనమాట. ఈ ఫార్ములా ఇట్లా రాసినాం. దీన్ని కూడా మళ్ళీ ఏం చేసినాం, ఈ డినామినేటర్ని రెండింటికి రాసిండొచ్చు అవసరం. ఎప్పుడు ఇక్కడ ప్లస్ ఉంటాయి, కానీ ఇది ఇంటూలో ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకు ఇక్కడ రాసేటప్పుడు సార్ ఎక్స్ మైనస్ ఏ అని దీనికి రాస్తారు, కానీ ఇక్కడ మాత్రం ఒకదానికే రాసినారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కూడా రాసినాం మీకు. ఇట్లా ఉంటే ఎక్స్ మైనస్ వై బై 2 అంటే ఈ 2ను ఎక్స్కు రాయాలా వైకు రాయాలా. అదే నీకు ఎక్స్ ఇంటూ వై బై 2 ఉంటే ఈ బై 2 అనేది దేనికో ఒకదానికే, ఎక్స్ ఇంటూ వై బై 2 అట్లా ఒకదానికే రాస్తాం. అదే ఇక్కడ జరిగింటే తేడా. కన్ఫ్యూజ్ అవుద్దండి. ఈ ఎక్స్ మైనస్ ఏని దీనికే ఎందుకు రాసినాము, దీనికి ఎందుకు రాయలేదు, ఏదో ఒకదానికే రాయాలి. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు దీనికి రాయాలా దానికి రాయాలి, అట్లా రాసినాం. ఇక్కడికి వచ్చినాక ఈ కాస్ని సపరేట్గా లిమిట్లో పెట్టుకొని ఈ 2 కాన్స్టెంట్ ముందుకు తెచ్చి సైన్కి దాని కింద ఇది రాసినాం. ఇప్పుడు దీన్ని లిమిట్ దీంట్లో డైరెక్ట్ అప్లై చేసినాం.
ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఈ స్టాండర్డ్ లిమిట్లకి ఈ షేప్లోకి తెచ్చుకున్నాం. అట్లా తెచ్చుకోవడంలో మనం చేసిన పని ఏమంటే ఈ ఎక్స్ మైనస్ ఏని కొద్దిగా బయటకు జరిపి 1 ఆడబెట్టుకున్నాం. అప్పుడు మనకు కావాల్సిన షేప్ వచ్చింది. ఇది వచ్చి అన్ని క్యాన్సిల్ పోయి మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. ఇది లిమిట్స్లో కొంచెం 4 మార్క్స్కు ఎక్కువగా అవకాశం ఉండే క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఎవాల్యూట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ x మైనస్ sin x మైనస్ 1/x. ఈ క్వశ్చన్ చూస్తానే మీకు ఒక 2 స్టాండర్డ్ లిమిట్స్ గుర్తొచ్చేస్తే చాలు, 2 స్టెప్పుల్లో దీని ఆన్సర్ రాసేయచ్చు. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ x మైనస్ sin x మైనస్ 1/x. మనం గుర్తు రావాల్సిన స్టాండర్డ్ లిమిట్స్ ఇక్కడ రాస్తాను చూడండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1/x. ఇలా ఏదైనా నెంబర్ కనపడితే, లిమిట్ ఏదైనా కనపడితే దాని ఆన్సర్ 1. అట్లా ఇంకొక స్టాండర్డ్ లిమిట్ రాస్తాను చూడండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x/x. అది కూడా 1 అవుతుంది. అదే ఇక్కడ kx ఉంటే k వస్తుంది. ఈ క్వశ్చన్ ఈ షేపులకి ఈజీగా మారిపోతుంది. చూడండి ఏం జరుగుతుంది చూడండి. లిమిట్ x టెన్స్ టు 0, ఈ -1ను మధ్యలోకి రాసి ఈ మైనస్ sin xను ఆ పక్కకు రాస్తాను. e పవర్ x మైనస్ 1 మైనస్ sin x/x. ఇంతకుముందు క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను x మైనస్ y/2 ఇలా ఉంటే, దీన్ని మనకు అవసరం అనుకుంటే x/2 మైనస్ y/2 ఇలా సపరేట్గా కూడా రాసుకోవచ్చు. దాని ప్రకారంగా ఇప్పుడు నేను ఇదంతా ఒక టర్మ్ అనుకుందాం. ఈ ఎక్స్ను దీనికి రాయాలా, దీనికి రాయాలా, ఆ విధంగా 2గా రాస్తాను చూడండి. లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1/x మైనస్ sin x/x. ఈ లిమిట్ని రెండింటికి సపరేట్ చేసి రాద్దాం. లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1/x మైనస్ లిమిట్ x టెన్స్ టు 0 sin x/x. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి స్టాండర్డ్ లిమిట్స్. ఇట్లా e పవర్ x మైనస్ 1/x x టెన్స్ టు 0 అయినప్పుడు వాల్యూ అంతా 1. ఇది అదే కదా ఉంది 1. మైనస్ ఇది చూడండి, సేమ్ స్టాండర్డ్ లిమిటే కదా 1. 1 మైనస్ 1 ఏమైంది 0. సింపుల్. ఇదే దీని ఆన్సర్. ఇంతటితో మనం సెలెక్ట్ చేసుకున్న ఈ లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో 4 మార్క్స్ క్వశ్చన్స్ టోటల్గా 13 క్వశ్చన్స్. ఫస్ట్ వీడియోలో ఒక 3 క్వశ్చన్స్, సెకండ్ వీడియోలో ఒక 7 క్వశ్చన్స్, ఈ వీడియోలో ఒక 3 క్వశ్చన్స్. టోటల్గా మీకు 13 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఈ 3 వీడియోస్ కూడా 1-2-3 సార్లుగా వింటూ ఈ క్వశ్చన్స్ మీరు చూడకుండా రాసి ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటారు. ఓకే.